ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ ఇది. సో టాప్ 3 కంపెనీస్ అన్నప్పుడు ఈ కంపారిజన్ అనేది చాలా క్వాలిటీ కూడా ఉండాలి. అది వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ వచ్చేసి 3.5 కిలోమీటర్ బ్యాటరీ వస్తుంది. చేతక్లో కూడా 3.5 కిలోమీటర్ బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ రిస్టాలో చూసుకుంటే 3.7 కిలోమీటర్ బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ రేటింగ్ పరంగా చూసుకుంటే రిస్టా అనేది కొంచెం ఎక్కువ బ్యాటరీ రేటింగ్ అయితే వస్తుంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే మూడింటికి సంబంధించి 3 బండ్ల యొక్క ట్రూ రేంజ్ వీడియోస్ అయితే మన ఛానల్ ఉన్నాయి. చూడకపోతే చూడండి, డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కూడా. టీవీఎస్ ఐక్యూబ్ 3.5 యొక్క ట్రూ రేంజ్ వచ్చేసి 115 కిలోమీటర్స్ డిస్ప్లేలో చూపిస్తుంది. బట్ నాకు ట్రూ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువనే వచ్చింది అనమాట. 127 దగ్గర అయితే వచ్చింది. బట్ 110-115 కిలోమీటర్స్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో వచ్చేసి ట్రూ రేంజ్ విషయానికి వస్తే 120 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుంది అనమాట. చేతక్ 3501 కానీ చేతక్ 3502 కూడా. అండ్ నెక్స్ట్ రిస్టాలో చూసుకుంటే కూడా 120 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అయితే వస్తుంది. సో మూడిట్లో పోల్చుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ రేంజ్ అనేది కొంచెం తక్కువ. అంటే కంపెనీ ట్రూ రేంజ్ క్లైమ్ చేసేది 150 కిలోమీటర్స్ డిస్ప్లేలో చూస్తుంది. సో నాకు తెలిసి మాక్సిమం 115 కూడా వస్తుంది అనమాట. ఈ రెండు కూడా 120 కిలోమీటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ట్రూ రేంజెస్ కూడా అబ్జర్వ్ చేస్తే 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తేనే ఈ ట్రూ రేంజ్ వస్తుంది అనమాట. రఫ్ అండ్ టఫ్ నడిపితే ఈ రేంజ్ అయితే ఎప్పటికీ ఎవరికి రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాటరీ పరంగా ఇంకోటి చెప్పడం ఏంటి అంటే మూడింటికి కూడా ఫిక్స్డ్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి. కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే కూడా లిథియం అండ్ ఎన్ఎంసీ కెమిస్ట్రీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చార్జెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, టీవీఎస్ ఐక్యూబ్ 3.5 వచ్చేసి 650 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. 0 to 100% 5.5 అవర్స్లో ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి చేతక్ 350లో 950 వాట్ ఆన్బోర్డ్ ఛార్జర్ ఇస్తున్నారు. 0 to 100% వచ్చేసి దగ్గర 4.5 అవర్స్లో ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ చేతక్ 3502కి వచ్చేసి 650 వాట్ ఛార్జ్ ఇస్తున్నారు. 0 to 100% దగ్గర 5.5 అవర్స్లో ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిస్టా ఎస్కి వచ్చేసి 700 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. 0 to 100 వచ్చేసి 5 hours 45 minutes అయితే ఛార్జ్ అని చెప్తున్నారు. సో మూడిట్లో చూసుకుంటే మనకు అయితే రిస్టాకే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, అది అబ్జర్వ్ చేయండి. అండ్ 10 minutes ఛార్జ్ చేస్తే 30 kilometers వెళ్ళొచ్చు అనేసి చెప్తున్నారు కంపెనీ వాళ్ళు కొత్త ఫాస్ట్ ఛార్జర్ ప్రకారము. సో ఇవి ఛార్జింగ్ టైమ్స్ ప్రకారము. అండ్ దీంట్లో మీరు చేతక్ 350కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది అనమాట. ఏంటంటే ఆన్బోర్డ్ ఛార్జ్ ఇస్తున్నారు, దట్టు 950 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఒక 3 hours పెట్టుకుంటే దగ్గర 80% ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదొక అడ్వాంటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్ వచ్చేసి 3 బండ్లకి చాలా డిఫరెన్స్ చూపించే కంపారిజన్, అదేంటంటే మోటార్ ఫ్రెండ్స్. సో టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్ అయితే వెళ్తుంది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 78 km/h కంపెనీ క్లైమ్ చేస్తుంది, కానీ 85 km దాకా అయితే టచ్ అయింది. నేను చాలాసార్లు అయితే వెళ్ళాను అనమాట ఆ స్పీడ్లో. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎకో మోడ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, ఎక్కడైతే డ్రాప్ అయితే ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ నార్మల్ పవర్ మోడ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి చేతక్ 3501, చేతక్ 3502 రెండింటికి కూడా వీల్ మౌంటెడ్ PMSM మోటార్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే ఇది మిడ్ డ్రైవ్ మోటరే, బట్ ఏమంటే ఇక్కడ వీల్కి అయితే పెట్టింటారు. సో డైరెక్ట్ వీల్ లోపల కాదు, వీల్ బయట ఉంటుంది అనమాట. సో దీనికి రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 4 కిలోవాట్ అయితే చెప్తుంది కంపెనీ. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 73 km/h అని చెప్పింది కంపెనీ, బట్ ఇది కూడా 80 kilometers దాకా అయితే టచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి బీస్ట్, ఇది ఏంటి అంటే ఏథర్ రిస్టా ఎస్. ఇది వచ్చేసి PMSM మోటార్, మిడ్ డ్రైవ్ మోటార్ ఇది. అండ్ పీక్ పవర్ విషయానికి వస్తే 4.3 కిలోవాట్ పీక్ పవర్ ఇది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 80 km/h అని చెప్తుంది. 80 km/h అయితే రీచ్ అవుతుంది ఈజీగానే. సో మూడింటికి మోటార్స్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మిడ్ డ్రైవ్ మోటార్, బెల్ డ్రైవ్ మోటార్. అండ్ ఇది కూడా మిడ్ డ్రైవ్ మోటరే, వీల్ మౌంటెడ్ అనమాట. బట్ ఇది వచ్చేసి BLDC హబ్ మోటార్. సో మూడిట్లో మోటార్ పరంగా మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్కి అయితే ఉంది. సో ఎక్కడ డ్రాబ్యాక్ అంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఎక్కువ రఫ్ అండ్ టఫ్ వాడాలంటే ఇది కొంచెం డౌట్ అనమాట. ఈ రెండు రఫ్ అండ్ టఫ్ కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ రిస్టా అనేది ఇంకా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అనమాట. బట్ మన ఐక్యూబ్ అనేది రఫ్ అండ్ టఫ్ అయితే వాళ్ళేమో, ఇది ఓన్లీ మేజర్గా ఫ్యామిలీ రిలేట్ టార్గెట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి అంత అవసరం ఉండదనే ఉద్దేశంతో ఓన్లీ హబ్ మోటార్ని కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ రెండింటికి అయితే ఏం ప్రాబ్లం లేదు.